హాయ్ ఫ్రెండ్స్, విష్ణు సహస్రనామం మనకి ఎలా వచ్చిందో తెలుసా? విష్ణు సహస్రనామం ఒక స్ఫూత పఠికం, అంటే ఇప్పటి లాంగ్వేజ్లో టేప్ రికార్డర్ ద్వారా మనకు అందింది. భీష్ముడు సహస్రనామాలతో కృష్ణుణ్ణి స్తుతిస్తున్నప్పుడు కృష్ణుడు, పాండవులు, వ్యాస మహర్షితో సహా అందరూ శ్రద్ధగా వినడం మొదలుపెట్టారు. కానీ ఎవరూ రాసుకోలేదు. అప్పుడు యుధిష్ఠరుడు అన్నాడు, ఈ 1000 నామాలని మనమంతా విన్నాము, కానీ మనం ఎవరూ రాసుకోలేదు. ఇప్పుడు ఎలా కృష్ణ అని అక్కడున్న వారందరూ అడిగారు. అవును, ఇప్పుడెలా? మాకు ఆ సహస్రనామాలు కావాలి అని శ్రీకృష్ణుణ్ణి అందరూ వేడుకున్నారు. శ్రీకృష్ణుడు అన్నాడు, అది కేవలం సహదేవుడు, వ్యాసుడి వల్లనే అవుతుంది. అదెలా సాధ్యం అని అక్కడున్న వాళ్ళందరూ అడిగారు. అప్పుడు శ్రీకృష్ణుడు, మనందరిలో కల్లా సహదేవుడికి సూత స్ఫటికం ఉంది అని చెప్పాడు. ఈ స్ఫటికం మహేశ్వర స్వరూపం. దీని ప్రత్యేకత ఏమిటి అంటే వాతావరణంలోని శబ్ద తరంగాలను గ్రహించి తనలో దాచుకుంటుంది. సహదేవుడు శ్రద్ధగా శివుణ్ణి ప్రార్థిస్తే ఇది జరుగుతుంది. ఈ స్ఫటికంలోని సహస్రనామ శబ్ద తరంగాలను వెనక్కి రప్పించి, అంటే రీప్లే, వ్యాస మహర్షితో రాయించమని కృష్ణుడు సలహా ఇచ్చాడు. శ్రీకృష్ణుడి ఆజ్ఞ మేరకు ఆ సహస్రనామ శబ్ద తరంగాలు వచ్చిన చోట, అనగా భీష్ముడికి అతి సమీపంలో సహదేవుడు, వ్యాస మహర్షి కూర్చుని ఆ సహస్రనామ శబ్ద తరంగాలను రీప్లే చేసి వింటూ విష్ణు సహస్రనామాన్ని రాశాడు. ఆ విధంగా మనకు మొట్టమొదటి టేప్ రికార్డర్ శివస్వరూప స్ఫటికం ద్వారా మనకి విష్ణు సహస్రనామం అందిందని 1940వ సంవత్సరంలో శ్రీ 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 మహాపెరియవ కంచి పరమాచార్య చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి సెలవిచ్చారు.